నమస్తే. సంధ్యా థియేటర్లో 4వ తారీఖున సంఘటన జరిగింది. రేవతి మరణించింది. 27 రోజుల తర్వాత ఎట్టకేలకు చిట్ట చివరకు సినిమా హీరో గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు నోరు విప్పి మాట్లాడారు. మాట్లాడిందంతా కూడా నేను చాలా నిశ్చితంగా విన్నాను. చాలా అన్యాయంగా మాట్లాడినట్టుగా నాకు అర్థమైంది. ఎదుటివారికి చెప్పేటందుకే ఉంటాయి నీతులు, మనం ఆచరించడానికి మాత్రం ఉండవు అనే ఒక సామెత ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలన్నీ విన్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఎందుకంటే నేను రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం సత్తెనపల్లిలో ఒక సంఘటన జరిగింది. అది 2014 తర్వాత 2019 ఎన్నికలకు ముందు, అంటే 9/2/2019లో కుంకలగుంట అనే గ్రామంలో దిలీప్ చక్రవర్తి గారు తదితర నాయకులు వచ్చి అక్కడ జనసేన ఆఫీస్ను ఓపెన్ చేస్తున్నారు. దానికి ధూళిపాల నుంచి మట్టం కోటేశ్వరరావు అనే అతని కుమారుడు అశోక్ బయలుదేరి వెళ్ళారు ర్యాలీగా. మీకు తెలుసు కదా కుర్రోళ్ళు ఎలా ఉంటారో, చాలా ఉత్సాహంగా ఉంటారు, రూల్స్ అతిక్రమిస్తారు, మోటార్ బైక్లు వేసుకుంటారు, సైలెన్సర్ తీసేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఎవరు అయినా కూడా అలా చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండటం మనం చాలా సందర్భాల్లో చూస్తాం. నివారించడానికి ప్రయత్నం చేసినా కూడా ఆ గందరగోళంలో కుదరదు. ఆ రోజు అదేవిధంగా మొత్తం అశోక్ ధూళిపాలెం నుంచి కుంకలగుంటకు బయలుదేరి వెళుతూ మధ్యలో విప్పర్ల రెడ్డిపాలెం దగ్గర హఠాత్తుగా నేల మీద పడి తలకాయ కొట్టుకుని మరణించాడు. మరణించిన తర్వాత జనసేన పార్టీకి చెందినటువంటి తోట చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రావెల కిషోర్ బాబు గారు, అప్పుడు వీళ్ళిద్దరూ కూడా జనసేనలో ఉన్నారు. వీళ్ళిద్దరూ వెళ్ళి మట్టం అశోక్ వాళ్ళ నాన్నగారికి, మట్టం కోటేశ్వరరావు గారికి ₹1,00,000 ఇచ్చి, త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు, మిమ్మల్ని పరామర్శిస్తారు, మరింతగా సహాయం చేస్తారని చెప్పారు. అంత బాధలో కూడా వారు వస్తే బాగుంటుందనుకున్నారు, సహాయం మరింతగా చేస్తారని భావించారు. ఎందుకంటే వాళ్ళు చాలా నిరుపేద కాపు కుటుంబస్తులు. ఎందుకంటే నేను తర్వాత చూశాను, మట్టం కోటేశ్వరరావు గారు మరొక కుమారుడు మా తోటలో పనికొచ్చి కూలి చేసుకున్నారు. నేను అడిగితే చెప్పారు, మేము పలానా అని. అంటే ఎంత పేదవారో ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నా. అలాంటి పేద కుటుంబంలో ఉన్నటువంటి మట్టం అశోక్ మరణిస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, పలకరించలేదు, మరింత ఆర్థిక సహాయం చేయలేదు ఈ రోజు వరకు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ గారు ధూళిపాల దగ్గరికి వచ్చి ఒక మీటింగ్ పెట్టారు. కౌలు రైతులందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో అక్కడ కౌలు రైతులందరినీ, జిల్లాలో ఉన్నటువంటి రైతులందరినీ పిలిచి అక్కడ సహాయ కార్యక్రమాలు చేశారు, చెక్కులు ఇచ్చారు. ఆ రోజున మట్టం కోటేశ్వరరావు గారు కూడా వస్తారని, అక్కడ ఆయన్ని పలకరిస్తారని, మట్టం కోటేశ్వరరావు గారు ఇంటికే పవన్ కళ్యాణ్ గారు వెళ్తారని చెప్పారు. పాపం మట్టం కోటేశ్వరరావు గారు వస్తారని అడిగారు. అడిగితే రారు, మీరే డయాస్ దగ్గర రండి, మిమ్మల్ని పలకరిస్తాడు అని చెప్పారు నిర్వాహకులు. పాపం డయాస్ దగ్గరికి వెళ్ళాడు. డయాస్ మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే కిందకు నెట్టేశారు. ఈ రోజు వరకు వారికి మరింత ఆర్థిక సహాయం అందలేదు. పవన్ కళ్యాణ్ గారి పలకరింపు కూడా వారు నోచుకోలేదు. బహుశా ఈ విషయం వారికి చేరి ఉండకపోవచ్చు, చేరినా గుర్తు ఉండకపోవచ్చు, సహజమైనటువంటి విషయం. అలాగే మరి అల్లు అర్జున్ విషయంలో కూడా జరిగిందని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకోలేకపోతున్నాడు? తోటి నటుడు కదా ఆయన. నేను ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తా. ఈ సంఘటన జరిగిన తర్వాత రేవతి భర్త భాస్కర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, అల్లు అర్జున్ గారి మేనేజర్ వెంటనే వచ్చాడు, మమ్మల్ని పలకరుస్తూనే ఉన్నారు, రోజు వచ్చి మా యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు అని ఆయనే స్వయంగా చెప్పారు. అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారు వెళ్ళకపోయినా కేర్ తీసుకునేటువంటి కార్యక్రమం చేశారు అనేది మీరు గుర్తించలేకపోయారు. ఆ తర్వాత 25 లక్షలు ప్రకటించారు. ఆ తర్వాత యూనిట్ అంతా కలిసి ₹2 కోట్ల ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీన్ని మీరు మర్చిపోయి ఏదో మాట్లాడుతున్నారు. ఇది అన్యాయమని నా అభిప్రాయం. అంతేకాదు, ఇంకొక విషయాన్ని కూడా చెప్తా. లా అండ్ ఆర్డర్ గురించి, లా గురించి మాట్లాడారు. ఏమండి పవన్ కళ్యాణ్ గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
మీరు చట్టాన్ని ఏ విధంగా మీ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారో మీకు కొన్ని గుర్తు చేస్తా. ఒకటేంటంటే, విశాఖపట్నంలో మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్కి పర్మిషన్ లేదు, మీరు రావడానికి వీలు లేదు అని పోలీసు వారు చెప్పారు. అయినా మీరు విశాఖ ఎయిర్పోర్ట్లో దిగారు. దిగి డైరెక్ట్గా సభాస్థలికో లేకపోతే మీ నివాసానికో వెళ్ళకోకుండా మీరు కారు టాప్ మీదకి వెళ్ళి ఎక్కి చేతులు ఊపుతూ రోడ్ షో చేశారు. అయ్యా, రోడ్ షోకి పర్మిషన్ లేదు, మీరు చెయ్యొద్దు, ఒత్తిడి పెరుగుతుంది అని పోలీసు వారు మిమ్మల్ని నివారించే ప్రయత్నం చేస్తే మీరు ఏ కామెంట్ చేశారో గుర్తుందా మీకు? ఏం చేశారు? నన్ను ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి వ్యాన్ మీద ఎక్కి నేను చేతులు ఊపుతుంటే నన్ను దిగమంటాడా? ఏంటిది? ఏమిటి అక్రమం? ఏమిటి అన్యాయం అన్నారు. ఆ రోజు ఏమైంది సార్? ఆ రోజు మర్చిపోయారా మీరు లా అండ్ ఆర్డర్ గురించి? అంతేకాదు, బిప్పటంలో రోడ్డు వైడనింగ్లో కొందరు ఇళ్ళు లేదా గోడలు పగలగొట్టవలసిన అనివార్యమైన పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా పగలగొడితే మీరేం చేశారు? పెద్ద ర్యాలీగా కారు మీద ఎక్కి కూర్చుని చేతులు ఊపుకుంటూ పెద్ద రోడ్ షో చేస్తూ ఆ రోజున వెళ్ళారే. అవన్నీ మర్చిపోయారా? అందుకే అంటున్నా, ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి. ఏమి శక్తిరి అంటారు కదా, ఆ రకంగా ఏమి చెప్పారండి మీరు ఇందాక. చాలా దారుణంగా మీరు, సరే అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారిని మీరు పొగడాలనుకుంటే పొగడండి, ఎవరికీ అభ్యంతరం లేదు. లేదు, అల్లు అర్జున్ గారు మీరు శిల్పా రవి ఎన్నికల్లోకి వెళ్ళి ఆయనకి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నం చేశారనే కోపం ఉంటే ఉంచుకోండి, ఏ విధమైన అభ్యంతరం లేదు. కానీ ఈ విధంగా మీ కోపాన్ని, మీ కుట్రని ఈ విధంగా మీరు మాట్లాడడం సమంజసమా? 4వ తారీఖు జరిగితే ఈ రోజు వరకు మీరు మాట్లాడలేదు అంటే సుమారుగా 27 రోజులు, నెల పూర్తి అవుతుంది. ఎందుకు మాట్లాడలేదు? ఏం మాట్లాడిన ఆలోచించుకున్నారా? మాట్లాడకపోతే ఉపయోగం లేదనుకున్నారా? ఎందుకు ఇన్ని రోజులు ఆలస్యం చేశారంటే ఒక రకమైనటువంటి కుట్ర, ఒక రకమైనటువంటి అసూయ. అది కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలా, ఏదో ఇన్ఫార్మల్గా సమావేశమైనటువంటి విలేకరులతో మాట్లాడి అభిప్రాయం చెప్పకపోతే బాగోదనే ఉద్దేశంతో మీరు చెప్పారు. ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తుంది మీరు చాలా ఫ్రాంక్గా ఉంటారని, చాలా ఉన్నట్టు మాట్లాడతారని చాలామంది అనుకుంటారు. అది కాదు. అసలైన నిజస్వరూపాన్ని మీరిప్పుడు స్లోగా బయట పెడుతున్నారు. చట్టమేమో మీరు అపోజిషన్ ఉన్నప్పుడు మీ చేతుల్లోకి తీసుకుంటారు, మీరు అధికారంలో ఉన్నప్పుడేమో చట్టం ప్రకారం అందరూ నడుచుకోవాలి, న్యాయం ధర్మం అని మీరు చెప్తారు అనే విషయం మీరు ప్రజలకి చాలా వివరంగా చెప్తున్నారు ఇండైరెక్ట్గా అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఎందరూ ఏమి చెప్పినా అల్లు అర్జున్ విషయంలో 4వ తారీఖున సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఒత్తిడిలో రేవతి మరణించటం దురదృష్టకరం. నైతిక బాధ్యత వహించవలసింది సినిమా రంగంలో ఉన్నవారు, హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ గారు. చట్టపరమైనటువంటి బాధ్యతను వహించవలసింది ప్రభుత్వం. దీనిలో ఏ విధమైన సందేహము లేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. అక్కడ సరైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయటంలో ఖచ్చితంగా ప్రభుత్వం విఫలమైంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైంది. బౌన్సర్ల గురించి చాలా చెప్తున్నాను, నాకు అర్థం కాల. బౌన్సర్ల డ్యూటీ ఏంటి నాకు అర్థం కాలేదు. నేను బౌన్సర్ని పెట్టుకున్నాను అనుకోండి, నన్ను రక్షించడమే వాళ్ళ డ్యూటీ తప్ప లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం బౌన్సర్ లక్షణం కాదు, వారి డ్యూటీ కూడా కాదు. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసింది, అందరినీ సమానంగా చూసుకోవలసింది పబ్లిక్ సర్వెంట్స్. బౌన్సర్స్ పబ్లిక్ సర్వెంట్స్ కారు. నేను పెట్టుకుంటే నా సర్వెంట్సే, నా రక్షణే వాళ్ళకి ప్రధానం అనే విషయాన్ని కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి టోటల్గా నాకు అర్థమైంది ఏంటంటే, చాలా రోజుల తర్వాత చాలా ఆలోచించుకొని మాట్లాడదామా వద్దా, మాట్లాడకపోతే బాగోదు, మాట్లాడితేనేమో జనంలో రియాక్షన్ బ్యాడ్గా వస్తుంది, అధర్మంగా మాట్లాడేది అని అనుకుని ఆలోచన చేసి 20 రోజుల తర్వాత మీరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి కానీ మనం ఆచరించడానికి మాత్రం ఉండవు అనేది కుండ బద్దలు కొట్టి చెప్పారనేది నాకు అర్థమవుతా ఉన్నది. ధన్యవాదాలు.